హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి ద్వినామీకరణంను మొదట ప్రతిపాదించింది ఎవరు? గాస్పర్డ్ బాహీన్. ద్వినామీకరణను మొదట ప్రతిపాదించింది ఎవరు? గాస్పర్డ్ బాహీన్. ద్వినామీకరణాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? కరోలస్ లినియస్. ద్వినామీకరణాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? కరోలస్ లినియస్. ప్రజాతి జాతి పేర్లు రెండు ఒకటే ఉంటే వాటిని ఏమని పిలుస్తారు? టాటోనిమ్. ప్రజాతి జాతి పేర్లు రెండు ఒకటే ఉంటే వాటిని ఏమని పిలుస్తారు? టాటోనిమ్. టాటోనిమ్స్ ఉదాహరణ యాక్సిస్ యాక్సిస్, గాలస్ గ్యాలస్, నాజా నాజా. టాటోనిమ్స్కి ఉదాహరణలు ఏంటి? యాక్సిస్ యాక్సిస్, గాలస్ గాలస్, నాజా నాజా. మచ్చల జింక టాటోనిమ్ యాక్సిస్ యాక్సిస్. మచ్చల జింక టాటోనిమ్ ఏంటి? యాక్సిస్ యాక్సిస్. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? తంగేడు. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? తంగేడు. జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదట ఎవరు ప్రతిపాదించారు? వాల్టర్ రోసెన్. జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదట ఎవరు ప్రతిపాదించారు? వాల్టర్ రోసెన్. ప్రపంచంలోని 34 హాట్స్పాట్ అంటే జీవ వైవిధ్యాన్ని ప్రదేశాలు అన్నమాట. భారత్లో ఉన్న హాట్స్పాట్ ఏది? తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు. ప్రపంచంలోని 34 హాట్స్పాట్ జీవ వైవిధ్య సన్నిధి ప్రదేశాలలో భారత్లో ఉన్న హాట్స్పాట్ ఏది అంటే తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు. జీవ వైవిధ్యంలో ప్రథమ స్థానంలో బ్రెజిల్ ఉంది. ఈ అంశంలో భారత్ స్థానం ఎంత? 7. జీవ వైవిధ్యంలో ప్రథమ స్థానంలో బ్రెజిల్ ఉంటే భారత్ యొక్క స్థానం ఎంత? 7 అన్నమాట. జీవ వైవిధ్య దినోత్సవంగా ఎప్పుడు పాటిస్తారు? మే 22. జీవ వైవిధ్య దినోత్సవంగా ఎప్పుడు పాటిస్తారు? మే 22. జాతీయ జలచర జంతువులు ఆక్వాటిక్ యానిమల్ ఏది? రివర్ డాల్ఫిన్. జాతీయ జలచర జంతువులు ఆక్వాటిక్ యానిమల్ ఏది? రివర్ డాల్ఫిన్. ప్రపంచంలో ఆపదలో ఉన్న 100 జంతు జాతుల్లో భారతదేశానికి చెందిన 4 ఉన్నాయంట. ప్రపంచంలో ఆపదలో ఉన్న 100 జంతు జాతుల్లో భారతదేశానికి చెందినవి 4 ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన జాతి ఏది అంటే గూటి టారంటాలా సాలిడు, బట్టమేక పక్షి. ఇవి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన జాతుల్లో ఉన్నాయన్నమాట. ఆపదలో ఉన్న జంతువు గూటి టారంటాలా సాలిడు, బట్టమేక పక్షి. జీవ సాంకేతిక శాస్త్రం అంటే బయోటెక్నాలజీ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? కార్ల్ ఎరిక్. జీవ సాంకేతిక శాస్త్రం బయోటెక్నాలజీ పదాన్ని మొదటగా ఉపయోగించింది కార్ల్ ఎరిక్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక శిలీంధ్రాన్ని నుంచి సంశ్లేషణ చేసిన సూక్ష్మజీవ నాశక ఔషధం ఏది అంటే పెన్సిలిన్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక శిలీంధ్రం నుంచి సంశ్లేషణ చేసిన సూక్ష్మజీవ నాశక ఔషధం ఏది అంటే పెన్సిలిన్. వైరస్ వల్ల వ్యాధిగ్రస్తమైన సకశేరుకాలు కణం ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ఏమంటారు? ఇంటర్ఫెరాన్స్. వైరస్ వల్ల వ్యాధిగ్రస్తమైన సకశేరుకాల కణం ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ఏమంటారు? ఇంటర్ఫెరాన్స్ అంటారు. కణజాల వర్ధనం అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? హేబర్ ల్యాంట్. కణజాల వర్ధనం అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? హేబర్ ల్యాంట్. అర్ధఘన యానకాన్ని తయారు చేయడంలో కావలసిన పదార్థం అగార్ అగార్. అర్ధఘన యానకాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థం ఏంటి? అగార్ అగార్. పోషక యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది? ఆటోక్లేవ్. పోషక యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది? ఆటోక్లేవ్. కణజాల వర్ధనంలో ఏర్పడిన విభేదనం లేని కణాల సమూహాన్ని ఏమంటారు? క్యాలస్. కణజాల వర్ధనంలో ఏర్పడిన విభేదనం లేని కణాల సమూహాన్ని ఏమంటారు? క్యాలస్. సోడియం ఆల్జినేట్తో గుళికలుగా మార్చిన శాఖీయ పిండాలను ఏమంటారు? సంశ్లేషిత లేదా కృత్రిమ విత్తనాలు అంటారు. సోడియం ఆల్జినేట్తో గుళికలుగా మార్చిన శాఖీయ పిండాలను ఏమంటారంటే కృత్రిమ విత్తనాలు అంటారు. కృత్రిమ విత్తనాలు లేదా సంశ్లేషిత విత్తనాలు అని కూడా అంటామన్నమాట.
ఓకేనా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీకు ఈ బిట్స్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.